ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 8వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈశ్వరీయ సేవాదారులైన మీరే సత్యమైన ముక్తినిచ్చే సైన్యం. మీరు అందరికీ శాంతి ద్వారా ముక్తినివ్వాలి, పరిష్కారమునివ్వాలి అంటున్నారు బాబా. ప్రశ్న: ఎవరైనా మిమ్మల్ని శాంతికి మార్గం అడిగినట్లయితే వారికి ఏమని అర్థం చేయించాలి? సమాధానం: వారికి ఇలా చెప్పండి, మీకు ఇప్పుడే ఇక్కడ శాంతి కావాలా అని బాబా అడుగుతున్నారు. ఇది శాంతిధామం కాదు. శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది. దానిని మూలవతనం అని అంటారు. ఆత్మ అంటే ఆత్మకు శరీరం లేనప్పుడు శాంతిగా ఉంటుంది. సతయుగంలో పవిత్రత, సుఖము, శాంతులు అన్నీ ఉంటాయి. ఆ తండ్రే వచ్చి ఈ వారసత్వం అనేది ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి అని వారికి తెలిపించాలి అని చెప్పాలి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: పంచతత్వాలతో తయారైన ఈ శరీరాలను చూస్తూ కూడా ఆ తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహదారిపైన ఆకర్షణ, మోహం అనేది ఉండరాదు. ఏ వికర్మలు చేయరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ తయారైన డ్రామాలో ప్రతి ఆత్మకు తనదైనటువంటి పాత్ర అనాదిగా ఉంది. ఆత్మ అంటే అనాది పాత్ర ఆత్మకి ప్రతి ఒక్కరిది వారికి ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అందువలన శరీరాన్ని వదిలేందుకు చింతించరాదు అంటున్నారు బాబా. మోహజీతులుగా అవ్వాలి. ఈరోజు వరదానం: సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహమును జరుపుకునేవారు దృఢ సంకల్పదారి భవ. వరదానం యొక్క వివరణ: భూమి బద్దలైన ధర్మాన్ని వదలకండి అనే సామెత ఉన్నట్లు ఎటువంటి పరిస్థితి వచ్చినా, అంటే మాయ యొక్క మహావీర రూపం అనేది ముందుకొచ్చిన ధారణలు అనేది వదలకూడదు. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించరాదు. సదా మీ శ్రేష్ఠ స్వమానం, శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్టమైన జీవితం యొక్క సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్ఠ పాత్రదారులుగా అయి శ్రేష్టమైన ఆట ఆడుతూ ఉండండి. బలహీనతల యొక్క ఆటలన్నీ సమాప్తి అయిపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పము దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం అనేది జరుగుతుంది. ఈ సమారోహం యొక్క తేదీని ఇప్పుడు సంఘటిత రూపంలో ఫిక్స్ చేయండి, నిశ్చయించండి అంటున్నారు బాబా. స్లోగన్: రియల్ డైమండ్గా తయారై మీ వైబ్రేషన్ల యొక్క మెరుపును విశ్వంలో వ్యాపింపచేయండి. మంచిది. ఓం శాంతి.